అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో అన్ని పండగలకు ఈజీగా ఒక గంట సమయంలో చేసుకునేటువంటి 9 రకాల నైవేద్యాలు తొందరగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూసేయండి. అలాగే ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా చక్కెర పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. ఈ ప్యాన్లోకి నేను 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. ఇది లైట్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు చాలా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, కలర్ కొంచెం చేంజ్ అయింది, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంటుంది. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ రెడీ అయిపోయింది నాకు. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. ఇందులోకి నేను ఫ్రై చేసుకున్న పెసరపప్పు వేసాను. 1/2 కప్పు పెసరపప్పుకి 3/4 కప్పు రైస్ తీసుకున్నాను. 3/4 కప్పు అంటే 3/4 కప్పు. ఇక మెజర్మెంట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. దీన్ని వాటర్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి 3 కప్స్ నేను వాటర్ తీసుకుంటున్నాను. అంటే ఈ రెండు కలిపి 1.5 కప్ అయింది కాబట్టి 3 కప్స్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని లిడ్ క్లోజ్ చేసి విజిల్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందామండి. మామూలుగా రైస్కి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చక్కెర పొంగల్ అంటే నేను కంప్లీట్ చక్కెర కాకుండా బెల్లం కూడా యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను 3/4 కప్పు బెల్లం తీసుకున్నాను. దీంట్లోకి 1/2 కప్పు షుగర్ తీసుకున్నాను. ఈ మెజర్మెంట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. 1/2 కప్పు వాటర్ తీసుకున్నానండి. ఇక నేను కరిగించుకుంటేందుకు మాత్రమే తీసుకున్నాను. ఇక్కడ పాకం అవసరం లేదు మనకి. మీకు ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం కంప్లీట్గా కరిగిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. 3 విజిల్స్ అయిపోయాయండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాము. మనకు రైస్ చక్కగా ఉడికిపోయింది, పప్పు కూడా చక్కగా ఉడికింది. దీన్ని ఇలా గరిటెతో కొద్దిగా మెదుపుకుందాము. కొద్దిగా మెత్తగా ఉంటేనే చక్కెర పొంగల్ అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక ఫిల్టర్ని తీసుకున్నాను. ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బెల్లం సిరప్ని పోసేద్దాము. ఈ ఫిల్టర్ని పెట్టుకోవడం వల్ల మన డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, వెళ్ళిపోతాయి. ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ తీసుకున్నానండి. నేను ఇక్కడ పచ్చకర్పూరం యాడ్ చేస్తున్నాను కొద్దిగా. మీరు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకుందాము. ఆ లోపుగా మరొక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను. నెయ్యి కరిగాక కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు జీడిపప్పు, అలాగే 1/2 కప్పు కిస్మిస్ వేసాను. ఈ మెజర్మెంట్ అంటూ ఏం లేదండి. మీకు ఇంకెక్కువ కావాలనుకుంటే క్వాంటిటీ ఇంకెక్కువ వేసేసుకోవచ్చు. ఇవి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు చక్కగా వేయించుకుందాము. ఇప్పుడు ఈ వేయించుకున్న వాటిని ఈ చక్కెర పొంగల్లో వేసి కలిపేసుకుందాము. ఇంతే ఫ్రెండ్స్, మనకు చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది. గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్లో చాలా ఈజీగా కుక్కర్లో ప్రిపేర్ చేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పిన ప్రాసెస్లో చేసినట్లయితే ఎంతో ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. గుడిలో పెట్టే ప్రసాదం రుచిలో ఈజీగా ఈ చక్కెర పొంగల్ని రెడీ చేసి నైవేద్యంగా సమర్పించండి. మన నెక్స్ట్ రెసిపీ పూర్ణం బూరెలు. ముందుగా ఇక్కడ నేను పూర్ణం ప్రిపేరింగ్ కోసం 1 కప్పు శనగపప్పుని శుభ్రంగా 2 టైమ్స్ నీళ్ళతో కడిగేసి ఇలా 1 అవర్ పాటు నానబెట్టి పెట్టానండి. 1 అవర్ అయిందండి. ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటున్నాను. 5 విజిల్స్ వచ్చేసాయండి. నేను స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ పక్కన పెట్టేశాను. ఇప్పుడు మూత తీసి చెక్ చేద్దాము పప్పు ఉడికిందో లేదో. ఒకవేళ ఉడకపోతే మరొక 2 విజిల్స్ పెట్టేయండి. ఇక్కడ నాకు చక్కగా పప్పు ఉడికిపోయిందండి. దీన్ని మెత్తగా మెదుపుకుంటున్నాను. ఇలా మెదుపుకున్నానండి, ఇలా గంటెతోటి. ఒకవేళ ఇలా రాలేదు మీకు అనుకుంటే మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు. ఇక నేను స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకున్నానండి. ఇందులోకి మనం ఇప్పుడు మెత్తగా మెదుపుకున్న ఈ పప్పు మొత్తం వేసేసుకుంటున్నాను. మనం 1 కప్పు శనగపప్పు తీసుకున్నాం కదా, 1 కప్పుకి 1.5 కప్పు బెల్లం తురుము తీసుకున్నానండి. బెల్లం అంతా చక్కగా కరిగిపోయి పూర్ణం మొత్తం దగ్గరకు అయ్యే వరకు ఇలాగే కలుపుతూ ఉండాలండి, లేదంటే ఈ పూర్ణం అడగంటుంది. అందుకని ఇలాగే కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ ఎందుకు చేస్తున్నామంటే ఈ పూర్ణము చాలా రోజులు నిల్వ ఉంచుకునేందుకు ఇలా చేస్తున్నాను. లేదంటే మనం మిక్సీలో పప్పు వేసినప్పుడే బెల్లం కూడా వేసేసుకోవచ్చు. ఇలా దగ్గరికి ముద్దలా అయ్యే వరకు ఇలా కలుపుతూనే వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సోంపు పౌడర్ వేస్తున్నానండి. సోంపుని బరకగా గ్రైండ్ చేసి వేసాను. ఇది ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీంట్లోకి. నేను ఇక్కడ ఇలాచి వాడట్లేనండి, సోంపు మాత్రమే వాడుతున్నాను. చివరగా నేను ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేసుకుందాము. ఇది మనకు ఆల్మోస్ట్ కంప్లీట్ రెడీ అయిపోయింది.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనిద్దాం. బూరెలు రెడీ చేసుకునేందుకు నేను 1 కప్పు మినపప్పుకి 2 కప్స్ రైస్ తీసుకున్నాను. వీటిని విడివిడిగా నానబెట్టుకున్నానండి. ఇవి శుభ్రంగా కడిగి వాటర్ పోసి నానబెట్టేసుకున్నాను. వీటిని 4 గంటలు నానబెట్టేసుకున్నానండి. ఇప్పుడు మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. బియ్యం, ఈ పప్పు అనేది విడివిడిగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇది గరిటె జారుగా దోశపిండిలాగా కాదండి, కొంచెం గట్టిగా ఉండేలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసుకుంటున్నాను. రెండింటిని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ షుగర్, అలాగే కొద్దిగా వాటర్ పోసేసుకుంటున్నాను. చిటికెడు బేకింగ్ సోడా వేసానండి. మిక్సీలో గ్రైండ్ చేశాను కాబట్టి బేకింగ్ సోడా యూజ్ చేశాను, లేదంటే గ్రైండర్లో అయితే అవసరం లేదు. బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు వీటిని పిండి చప్పగా ఉంటే బాగుండదండి, అందుకే దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ షుగర్ వేసి కలిపాను. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాము. మనకు సరిపోయేంత పిండిని వేరే గిన్నెలోకి తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మరొకసారి చక్కగా కలిపేసుకోవాలి. మనం స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదండి, దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. అన్నీ సేమ్ సైజ్ ఉండేలా చూసుకోండి. నేను ఇలా పెద్ద నిమ్మకాయ సైజ్ తీసుకున్నానండి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ పూర్ణాలు రెడీ చేసుకునేందుకు ఆయిల్ వేడి చేసుకుంటున్నాను అండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు దీన్ని ఒక్కొక్క పూర్ణాన్ని ఇందులో వేసుకొని ఇలా స్పూన్తోనే వేసుకుంటే మనకు చక్కగా వస్తుందండి. ఈ విధంగా వేసుకోవాలి. చేతితో అయితే ఫిల్లింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా ఒక్కొక్కటి స్పూన్తో నెమ్మదిగా వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ చేసుకోవాలండి. ఇప్పుడు వెంటనే కదిలించకూడదు, దీన్ని కొద్దిగా ఫ్రై అయ్యాక కదిలించుకోవాలి. ఈ విధంగా స్పూన్తో వేసుకోవడం వల్ల మనకు తోక లేకుండా పూర్ణాలు అనేవి రౌండ్గా వస్తాయి. చూడండి, ఫిల్లింగ్ కూడా బయటికి రాకుండా ఎంత చక్కగా వచ్చాయో. ఇవి చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు బ్రౌన్ కలర్ అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. మనకు పూర్ణాలన్నీ రెడీ అయిపోయాయండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, రౌండ్గా, ఫిల్లింగ్ బయటికి రాకుండా ఎంత బాగా ఉన్నాయో. చాలా టేస్టీగా ఉంటాయండి. నేను చెప్పిన ప్రాసెస్లో నేను చెప్పిన టిప్స్ పాటించి చేసినట్లయితే మీకు కూడా ఎంతో టేస్టీగా ఉండే ప్రసాదం రెసిపీ అయినటువంటి పూర్ణం బూరెలు ఈజీగా రెడీ అయిపోతాయి. ముందుగా చలిమిడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. చలిమిడి కోసం నేను ఇక్కడ ఒక చిన్న గ్లాసు రైస్ని శుభ్రంగా కడిగి ఒక 2 అవర్స్ నానబెట్టి పెట్టుకున్నాను. మనం తడిపిండితో చేస్తున్నామండి. 2 అవర్స్ అయిందండి. ఇప్పుడు ఈ వాటర్ని అంతా స్ట్రెయిన్ చేసేసుకుందాము. వాటర్ అంతా పోయేలాగా చూసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇంత మెత్తగా అయిపోయింది. మెత్తగా లేదు అనుకుంటే మీరు జల్లెడ పట్టుకోవచ్చు. నాకు ఇక్కడ చాలా మెత్తగా అయింది. ఇప్పుడు ఇందులోంచి నేను 1 టేబుల్ స్పూన్ పిండిని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకే నేను 1/2 కప్పు బెల్లం తురుము, అలాగే 2 ఇలాచీ వేసి వీటిని కూడా గ్రైండ్ చేస్తున్నాను. చలిమిడి మనకు చక్కగా రెడీ అయిందండి. ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు చూడండి కొద్దిగా మెత్తగా అయిపోయింది. నేను తీసి పక్కన పెట్టుకున్న పిండిని కూడా వేసుకున్నాను. మీరు కావాలంటే పొడి బియ్య పిండిని కూడా వేసుకొని ఇలా ముద్దలా వచ్చేటట్టు చేసుకోవాలండి. చూడండి నాకు చక్కగా ముద్దగా ఫామ్ అయిపోయింది. శ్రీరామనవమి ప్రసాదమైనటువంటి చలిమిడిని ఎంతో ఈజీగా రెడీ చేసుకున్నాము. ఇది మనకు ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ, గుడిలో ప్రసాదం టేస్ట్లో ఉండేటువంటి చింతపండుతో చేసిన పులిహోరని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ నేను 1 కేజీ బియ్యంకి తీసుకుంటున్నానండి. 1 కేజీ బియ్యంకి సరిపడా చింతపండు, ఒక 250 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను. దీన్ని ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టేసుకున్నాను. చింతపండు బాగా పుల్లగా ఉంటే కొంచెం తక్కువ తీసుకున్నా సరిపోతుందండి. ఇక నేను గుజ్జు తీసి పెట్టుకున్నాను. ఇలా చిక్కగా గుజ్జుగా తీసుకొని పెట్టుకోవాలండి. బాగా లూజ్గా చేసుకోవద్దు. వాటర్ ఎక్కువ పోసుకుంటే లూజ్ అయిపోతుంది. ఇలా గుజ్జుగా చేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకున్నాను. ఇది కొద్దిగా వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. నేను ఇక్కడ పల్లి నూనె వాడుతున్నాను. పల్లి నూనె అయితే టేస్ట్ బాగుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. సాల్ట్ మీకు రైస్లో వేసేసుకుంటే సరిపోతుంది, అక్కడ టేస్ట్ చేసుకోవచ్చు. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే బెల్లం అండి, ఒక చిన్న ముక్క బెల్లం వేసాను. బెల్లం వేస్తే పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది. అలాగే ఇందులోకి 3 రెబ్బల కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని చక్కగా మరగనివ్వాలండి. బాగా దగ్గరకు అయ్యే వరకు ఇలా మరుగుతూనే ఉండాలి. బాగా దగ్గరికి అయ్యేలాగా చూసుకుంటే ఇది చాలా రోజుల వరకు నిలువ ఉంటుంది. ఇది దగ్గరికి అయితేందుకు కొద్దిగా టైం పట్టుద్దండి. మనము చింతపండు గుజ్జుని ఎంత గుజ్జుగా తీసుకుంటే మాత్రమే ఇది తొందరగా అవుతుంది. వాటర్ కొంచెం ఎక్కువ తీసుకుంటే కొంచెం టైం పట్టుద్ది. గుజ్జుగా అయితే మాత్రం చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. మన ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 3 నెలల వరకు చింతపండు గుజ్జు రెడీగా ఉంటుంది. మనం ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు పులిహోర చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 కేజీ రైస్ తీసుకున్నానండి.
ఈ రైస్ని చల్లారబెట్టేసుకుంటున్నాను. ఇట్లా పొడి పొడిగా చేసుకోవాలి. మనం మామూలుగా ఎలా వండుకుంటామో అలాగే కానీ ఇంకొంచెం పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసాను. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసానండి. మీరు ఒకసారి ఆల్రెడీ మనం చింతపండు గుజ్జులో వేసాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని తక్కువైతే ఇంకొంచెం వేసేసుకోవచ్చు. పల్లి నూనె వాడాలండి. పల్లి నూనె అయితేనే ఫ్లేవర్ బాగుంటుంది. ఈ పసుపు అంతా రైస్కి చక్కగా పట్టేలాగా కలిపెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసి రైస్ మొత్తం ఈవెన్గా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో ఇక్కడ మనం చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఆల్రెడీ చింతపండు గుజ్జులో కూడా వేసాం కాబట్టి ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు పోపు రెడీ చేసి పెట్టుకుందాము. ఇక్కడ నేను పోపు వేసుకుంటేందుకు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నానండి. ఈ ప్యాన్లోకి నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసానండి. ఇవి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు వేగిపోయాయి. ఇందులోకి 1 కప్పు నేను పల్లీలు వేసాను. క్వాంటిటీ అంటూ ఏం లేదండి, మీ ఇష్టము. అలాగే నేను ఇందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాను. పచ్చిమిర్చిని డైరెక్ట్గా వేయకుండా 2గా చీల్చి వేసుకోండి, లేకపోతే అవి పేలిపోయే ప్రమాదం ఉంది. అలాగే ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసానండి. ఇవి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. పులిహోరలో మిరియాలు చాలా బాగుంటాయండి, తప్పక వేసుకోండి. అలాగే ఇందులోకి నేను 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఇవి చక్కగా వేగిపోవాలండి. ఇప్పుడు ఇందులోకి 2 రెబ్బల కరివేపాకుని వేస్తున్నాను. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇంగువ వేసానండి. ఇంగువ మీకు ఇష్టం ఉంటే వేసేసుకోవచ్చు, ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. మనం ఈ పోపులో వేసిన పప్పులన్నీ కరకరలాడేలా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు మనకు పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పోపుని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ రైస్ చింతపండు గుజ్జు కలిపిన రైస్లో వేసేసుకుందాము. ఇది మొత్తం ఈవెన్గా ఈ రైస్ మొత్తం కలిసేలా స్ప్రెడ్ చేసుకోవాలండి. చాలా సింపుల్గా మనకు పులిహోర అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ రెసిపీ వడపప్పు పానకం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పానకం తయారీకి కావాల్సిన పదార్థాలు 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, కొన్ని ఇలాచి, అలాగే 1/2 కప్పు బెల్లం, తులసాకులండి. తులసాకులు కంపల్సరీ వేసుకోవాలి. దాంతోపాటు శొంఠి, అలాగే పచ్చకర్పూరం వేస్తున్నాను. పచ్చకర్పూరం ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి మనం తీసుకున్న 1/2 కప్పు బెల్లం వేసుకొని దీంట్లోకి 1 లీటర్ వాటర్ పోసేసుకున్నానండి. ఈ వాటర్లో ఈ బెల్లం మొత్తం చక్కగా కరిగేలాగా చూసుకోవాలి. ఇప్పుడు కరిగిపోయిందండి. దీన్ని ఇప్పుడు ఫిల్టర్ చేసుకుందాము. ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే వెళ్ళిపోతాయి. ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లోకి మనం తీసుకున్న సాల్ట్, అలాగే శొంఠి, మిరియాల పౌడర్, అలాగే ఇలాచి, పచ్చకర్పూరాన్ని పౌడర్గా చేసి వేసుకున్నాను. ఈ పచ్చకర్పూరం మీకు ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అలాగే తులసాకులు కూడా వేస్తున్నాను. ఇంతే అండి, మనకు పానకం అనేది రెడీ అయిపోయింది. శ్రీరామనవమి స్పెషల్ పానకం మనకు పూర్తిగా రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం వడపప్పు తయారీలోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను 1/2 కప్పు పెసరపప్పును తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడుక్కొని ఒక 1/2 అవర్ ఇలా నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు వాటర్ అంతా పోయేలాగా స్ట్రెయిన్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పప్పుని 2 భాగాలుగా విడదీసి ఒక సగం తీసుకున్నాను పప్పుని. ఈ పప్పులోకి మనం ముందుగా స్వీట్ వడపప్పు తయారు చేస్తున్నాం కాబట్టి బెల్లం తురుము వేసుకున్నాను. ఇలా కలిపేసుకుంటే ఇంతే అండి, మనకు తీయటి వడపప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు దద్దోజనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను కుక్కర్లోకి 1 గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసెస్ వాటర్ పోసేస్తున్నాను. ఎందుకంటే మనకు రైస్ అనేది మెత్తగా ఉడకాలి కాబట్టి, అందుకే నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను కుక్కర్ని స్టవ్ పైన పెట్టేశాను. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము. ఇలా మెత్తగా కావాలండి. దద్దోజనానికి రైస్ మెత్తగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. అందుకని మెత్తగా అయ్యే వరకు ఇలాగే ఒత్తేసుకోవాలి. నేను గరిటెతో ఇలా అనేస్తున్నానండి. వేడిగా ఉన్నప్పుడే చేసుకుంటే మెత్తగా అవుతుంది. మనము ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో కాచి చల్లార్చిన పాలు తీసుకున్నానండి. వేడి పాలు పోసినట్లయితే దద్దోజనం అనేది పులిపెక్కుతుంది. అందుకని 1.5 గ్లాసు కాచి చల్లార్చిన పాలు మాత్రమే వాడాలి. దద్దోజనం అనేది తీయగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. అందుకని ఇక్కడ నేను ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నానో అదే గ్లాస్తో 2 గ్లాసెస్ తీయటి పెరుగు తీసుకున్నాను. గడ్డ పెరుగు తీసుకున్నానండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. దీన్ని చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యితో అయితేనే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, అలాగే మిరియాలు తీసుకున్నాను. మిరియాలు పిల్లలు పక్కకు పెడతారనుకుంటే దాన్ని కొంచెం క్రష్ చేసుకొని వేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసాను. అలాగే అల్లం తురుమండి 2 టేబుల్ స్పూన్
సన్నగా తరిగిన అల్లం ముక్కలను కూడా వేసేసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. దీన్ని చక్కగా ఫ్రై కానివ్వాలండి. నేతిలో ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. పప్పులు కూడా కరకరలాడుతుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఇంగువ వేసాను. ఇది ఆప్షనల్గా మాత్రమే. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసానండి. ఎందుకంటే మిరియాలు అయితే పిల్లలు తన నోటికి తగిలినప్పుడు పక్కన పెట్టేస్తారు. అందుకని మిరియాలు కొద్దిగా క్రష్ చేసి వేసాను. ఇప్పుడు ఈ పోపు అంతటిని ఈ పెరుగన్నంలో వేసేసుకుంటున్నాను. పోపు చల్లారాక వేసుకోండి, లేదంటే దద్దోజనం పులుపు ఎక్కుద్ది. దీన్ని చక్కగా కలిపేసుకుందామండి. ఇంతే ఫ్రెండ్స్, మనకు కంప్లీట్గా దద్దోజనం అనేది రెడీ అయిపోయింది. సేమ్ గుళ్ళో టేస్ట్ మాదిరిగానే ఉంటుంది. మన ఇంట్లో ఇంకా టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు. నేతితో పోపు వేసాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం అన్నీ చల్లార పెట్టుకున్నాకనే కలుపుకోవాలండి, లేకపోతే దద్దోజనం అనేది పులుపెక్కి టేస్ట్ మారిపోతుంది. నేను చెప్పిన ప్రాసెస్లో చేసినట్లయితే గుడిలో ప్రసాదం టేస్ట్లోనే మనకు దద్దోజనం అనేది ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు పరమాన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీన్నే క్షీరాన్నం అని కూడా అంటారు. ముందుగా దీనికోసం నేను 1 లీటర్ పాలు తీసుకొని మరిగి పెడుతున్నానండి. పాలు మరిగిపోయాయి. ఇప్పుడు నేను ఇందులోకి అరగంట క్రితం నానబెట్టి పెట్టుకున్న 1/2 కేజీ బియ్యాన్ని వేసేస్తున్నాను. ఇప్పుడు బియ్యం పూర్తిగా ఉడికిపోవాలండి. మనం అన్నం వండుకున్నట్లే వండేసుకోవాలి. కొంచెం స్టవ్ చిన్నగా పెట్టేసుకొని ఉడికించుకోండి, లేకపోతే అడుగంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇక్కడ మనకు రైస్ ఉడికిపోయిందండి, చక్కగా ఉడికిపోయింది. ఇక్కడ మనం పాలు రైస్ 1:4 రేషియోలో తీసుకున్నాం కదా. మరొక స్టవ్ మీద జీడిపప్పు వేయించుకునేందుకు ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అందులోకి నెయ్యి వేసుకున్నానండి. 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. దీనిలోకి జీడిపప్పు అలాగే కిస్మిస్ వేసి వేయించుకుంటున్నాను. ఇవి మాడకుండా చూసుకోవాలండి. ఇవి ఇప్పుడు వేగిపోయాయి. మరొక స్టవ్ మీద ఉన్న రైస్ ఇంకా మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లాన్ని సన్నగా తురిమి వేస్తున్నానండి. ఇంకా మీరు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఇంకొంచెం బెల్లం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కంప్లీట్గా కరిగిపోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఇక్కడ బెల్లం కంప్లీట్గా కరిగిపోయింది. ఇందులోకి ఇలాచి పౌడర్లా చేసి వేసుకున్నానండి. ఇప్పుడు మన పరమాన్నం పూర్తిగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని వేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని కూడా చక్కగా కలిపేసుకోవాలండి. ఇంతే అండి, గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్లో ఉండే మనకు క్షీరాన్నం అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనం 1 గంటలో 9 రకాల నైవేద్యాలు అనేవి పండుగలప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.